బలహీనుడి వెనక బలవంతుడు ఉండటం ఆనవాయితీయే. ఫర్ ఏ చేంజ్ ఈసారి బలవంతుడి వెనక బలవంతుడే ఉన్నాడు. కట్ చేస్తే విజయం కొత్త రికార్డు చూసింది. ట్రంప్ విజయం వెనుక వినిపిస్తున్న మాట ఇదే. గెలిచింది ట్రంప్ అయినా గెలిపించింది మాత్రం మస్క్. ఏ కష్టమైనా తనను దాటుకునే రావాలి అన్నట్లుగా ట్రంప్ ముందు కోటలా నిల్చున్న మస్క్ ఇప్పుడు అమెరికాలో పొలిటికల్ స్టార్ అయ్యాడు. ఇందుకే మస్క్ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? ట్రంప్ కేబినెట్ లో ఆయన రోల్ ఎలా ఉండబోతోంది? గెలిచింది ట్రంప్, గెలిపించింది మస్క్. ట్రంప్ వెనక కోటల ఎలన్ మస్క్. ట్రంప్ కేబినెట్ లో మస్క్ రోల్ ఏంటి? అమెరికాను మస్క్ శాసించబోతున్నాడా? ప్రపంచ కుబేరుడు, వివాదాలకు కేరాఫ్ అని మాత్రమే తెలిసిన మస్క్ అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ గా అవతరించాడు. ట్రంప్ విజయం కోసం ఆయన పడిన కష్టం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతోంది. ట్రంప్ కాబోయే అధ్యక్షుడైతే మస్క్ ఆయన ప్రభుత్వంలోనే ఓ కీలక భాగస్వామి. కేబినెట్ హోదా వస్తుందా, అడ్వైజర్ పోస్ట్ ఇస్తారా అన్న సంగతి ఎలా ఉన్నా మస్క్ రేంజ్ మరింత హైట్స్ కు చేరడం ఖాయం. అమెరికా రాజకీయాల్లో మస్క్ శకం మొదలు కావడం కూడా ఖాయం. ట్రంప్ గెలుపు కోసం మస్క్ చేసిన ప్రయత్నాలు, చేసిన యుద్ధాలు అన్నీ ఇన్ని కావు. డిక్టేటర్ వైపు ఉంటావా అని అమెరికా మీడియా అంతా దుమ్మెత్తిపోసినా మస్క్ వెనక్కి తగ్గలేదు. ట్రంప్ గెలుపు మాత్రమే తన కంటికి కనిపిస్తోంది అన్నట్లుగా ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. ట్రంప్నకు రికార్డు విజయం కట్టబెట్టారు. ట్రంప్ విజయం కోసం పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో ఓ గ్రూప్ క్రియేట్ చేసిన మస్క్ దానికోసం ఏకంగా $119 మిలియన్ విరాళంగా ఇచ్చారు. అంటే మన కరెన్సీలో దాదాపు 10,000 కోట్లు. వాషింగ్టన్ నుంచి తనకేం కావాలని కాదు, వాషింగ్టన్ను ఇచ్చేస్తా అన్నట్లుగా ట్రంప్ కోసం కష్టపడ్డారు మస్క్. సోషల్ మీడియాలో మస్క్ చేసిన యుద్ధం అంతా ఇంతా కాదు. తనకున్న ఫాలోయింగ్ తో ప్రముఖులతో కలిసి పవర్ఫుల్ ప్రచారం నిర్వహించారు. మీడియా, టెక్నాలజీతో పాటు ఉన్నత రంగాల ప్రముఖులపై బైడెన్ వ్యవహరిస్తున్న తీరుపై మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. జనాల్లో ట్రంప్ పై ఉన్న వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చేలా మస్క్ తన ప్రతి వ్యూహాలతో ఆకట్టుకున్నారు. ట్రంప్ గెలిస్తే కలిగే ప్రయోజనాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఇమిగ్రేషన్, డీరెగ్యులేషన్, ఎకనామిక్ గ్రోత్ లాంటి విషయాలను జనాలకు అర్థమయ్యేలా చెప్పారు. ట్రంప్ తో కలిసి ప్రచార సభల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొన్నారు మస్క్. ఏ ట్విట్టర్ అయితే ట్రంప్ ను బ్యాన్ చేసిందో అదే ట్విట్టర్ ను కొనుగోలు చేసిన మస్క్ ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేశారు. ఎన్నికల ముందు వరకు పొలిటికల్ గా ట్విట్టర్లను న్యూట్రల్ గా ఉంచిన మస్క్ ఎన్నికల సమయంలో అల్గారిథం మార్చారు. ట్రంప్నకు అనుకూలంగా ఉన్న పోస్టులు మాత్రమే వైరల్ అయ్యేలా సెట్ చేశారు. ఇది యూత్ ఓటర్ల మీద ప్రభావం చూపించింది. వాళ్లను రిపబ్లికన్ పార్టీ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. ట్రంప్నకు మద్దతుగా ఓటేసే వారి కోసం రోజు $1 మిలియన్ ఇస్తూ పోయారు మస్క్. ఇలా చాలా మందికి ఇచ్చారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. కొన్ని స్టేట్స్ లో మస్క్ మీద కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ విజయంలో మస్క్ కే అగ్రభాగం ఇచ్చారు ట్రంప్. తమ బంధంపై సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేశారు. ఎలాన్, ఐ లవ్ యూ అంటూ మురిసిపోయారు. విజయోత్సవ సభలో ఫ్యామిలీ కంటే మస్క్ నే ఎక్కువ పొగిడేశారు. మస్క్ అనుకుంటే అయిపోద్ది అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ట్రంప్ అలా ఐ లవ్ యూ చెప్పాడో లేదో ఇలా మస్క్ సంపద అమాంతం పెరిగింది. టెస్లా షేర్లు భారీగా పెరిగాయి. ఒకే రోజు మస్క్ నికర లాభం $26 బిలియన్ పెరిగింది. టెస్లా షేర్లు 14.75% పెరిగి మస్క్ సంపద $290 బిలియన్ చేరుకుంది. ట్రంప్ వ్యాపార అనుకూల విధానాలు టెస్లా షేర్లను ఒక్కసారిగా పెంచేశాయి. ఓ వ్యాపారి ఒక కారణం కోసం ఖర్చు చేశాడంటే ఫైనల్ గా అది మళ్లీ వ్యాపారంతోనే లింక్ అయి ఉంటుంది. అలాంటిది ట్రంప్ కోసం మస్క్ ఇంతలా ఎందుకు కష్టపడ్డాడు? ఆయన కష్టం వెనుక వ్యూహం ఉందా? వైట్ హౌస్ నుంచి ఏం కోరుకుంటున్నాడనే చర్చ జరుగుతోంది. అయితే ట్రంప్ సపోర్ట్ వెనక భారీ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ ఆహ్వానంతో అమెరికా అడ్మినిస్ట్రేషన్ లో కీలక పాత్ర పోషించడంతో పాటు వ్యాపార పరంగా భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని మస్క్ ఇంత కష్టపడినట్లు చర్చ జరుగుతోంది.
వ్యాపారవేత్త ఆలోచన వెనకే కాదు, ఖర్చుల వెనక, అడుగుల వెనక కూడా వ్యాపారమే ఉంటుంది. అలాంటిది ట్రంప్ అధ్యక్షుడిగా గెలవాలని ట్రంప్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ట్రంప్ గెలవాలని మస్క్ కు ఎందుకింత పట్టుదల? ఆయన ఏం కోరుకుంటున్నారు? వైట్ హౌస్ నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? ఈ సపోర్ట్ వెనుక మస్క్ భారీ స్ట్రాటజీ ఉందా? అమెరికాను మస్క్ శాసించడం ఖాయమా? మస్క్ సపోర్ట్ వెనక స్ట్రాటజీ ఇదా? అమెరికాను మస్క్ శాసించడం ఖాయమా? వైట్ హౌస్ నుంచి మస్క్ ఆశిస్తుందేంటి? ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన మస్క్ అమెరికా అడ్మినిస్ట్రేషన్లోనూ కీ రోల్ ప్లే చేయడం ఖాయం. తన కేబినెట్ లో మస్క్ కు కీలక హోదా కల్పిస్తామని ట్రంప్ చెప్పేశారు. అదే జరిగితే ఫెడరల్ ఆపరేషన్స్ లో కొత్త శకం మొదలవుతాయనే చర్చ జరుగుతోంది. ట్రంప్ అధికారంలోకి వస్తే $2 ట్రిలియన్ ఆదా చేయొచ్చని మస్క్ సూచించారు. ఎన్నికల ముందు పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావించారు కూడా. అయితే గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి అధిపతిగా మస్క్ ను నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఫెడరల్ ప్రభుత్వం నుంచి తన కంపెనీలకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు మస్క్ కు అవకాశం దక్కినట్లే అన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. ట్రంప్ ను ముందు పెట్టి వెనకాల మస్క్ చక్రం తిప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించడం వరకు మస్క్ కు చాలా వ్యాపారాల్లో భాగముంది. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో భాగమైతే వ్యాపార పరంగా భారీగా ప్రయోజనం పొందే అవకాశాలు ఉంటాయి. గూఢచారి ఉపగ్రహాల నిర్మాణం కోసం అమెరికన్ స్పై ఏజెన్సీలు భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ బాధ్యతలు తీసుకునేందుకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆ ఒప్పందాలు మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ దక్కించుకోవడం ఖాయం. ఇక ఫెడరల్ ప్రభుత్వంలో భాగంగా కావడం ద్వారా తన వ్యాపారాలకు సంబంధించి సరికొత్త పాలసీ మేకింగ్ కు మస్క్ కు అవకాశం దక్కడం ఖాయం. వీటన్నింటికీ మించి మస్క్ వంటి సంపన్న వ్యక్తులకు తక్కువ పన్ను రేట్లను కొనసాగించాలనే ఉద్దేశం ఉందంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టారు. ఇది కూడా మస్క్ కు భారీగా కలిసి వచ్చే అవకాశముంది. స్పేస్ ఎక్స్ లాంచ్ సైట్ విషయంలో ఎప్పటినుంచో మస్క్ చుట్టూ వివాదాలు ఉన్నాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో భాగమైతే అవన్నీ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఈలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ లో జాయిన్ అవుతాడో ఇంకా ఆయన ఆ కంపెనీలు విశేషంగా ఎక్కువ డెవలప్మెంట్ అయిన స్పేస్ కంపెనీలు, టెస్లాలు, మిగతా కంపెనీల్లో ఆయన రిజైన్ చేయాలి. అది చేస్తే ఏమాత్రం ఇంపాక్ట్ వస్తుంది ఆయన ఇంటర్ఫియర్ అవటానికి అని కూడా చూడాలి. అందువల్ల అప్పుడే ఈ రోల్లో వచ్చేస్తాడు మస్క్ అనటానికి వీల్లేదు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్న ఒక హ్యాబిట్ ఏమిటంటే అన్ప్రిడిక్టబుల్ గా ఉంటాడు. బైడెన్ హయాంలో ఫెడరల్ ఏజెన్సీలతో పలు వివాదాల్లో మస్క్ కేసులు ఎదుర్కొంటున్నారు. 12 వేర్వేరు ప్రభుత్వ సంస్థల నుంచి అతనిపై 19 కేసులు ఉన్నాయి. టెక్సాస్ వన్యప్రాణుల ఆశ్రయం సమీపంలోని స్పేస్ ఎక్స్ లాంచ్ సైట్ లోని పర్యావరణ సమస్యల నుంచి కాలిఫోర్నియా టెస్లా ఫ్యాక్టరీలో జాతిపరమైన వేధింపుల వరకు చాలా కేసులు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఓటుకు నోటు ఇచ్చారని పిఎస్సి విషయంలో మస్క్ మీద కేసు నమోదైంది. వీటన్నింటి విషయంలో మస్క్ కు రిలీఫ్ లభించే ఛాన్స్ ఉంటుంది. ఇక టెస్లా రూపొందించిన డ్రైవర్ సహాయక సాఫ్ట్వేర్ ను స్వయంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ట్రంప్ ను ముందు పెట్టి మస్క్ వెనకాల చక్రం తిప్పడం ఖాయం. ట్రంప్ సర్కార్లో రింగ్ మాస్టర్ గా మస్క్ మారబోతున్నాడని నిర్ణయాల విషయంలో మస్క్ మీదే ట్రంప్ ఆధారపడే ఛాన్స్ ఉంటుందని మరికొందరి వాదన. ఇక మస్క్ గురించి యుఎస్ లో మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మస్ట్ గా మస్క్ అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ట్రంప్ గెలుపు కోసం మస్క్ పడిన కష్టం వెనుక పక్కా ఫ్యూచర్ ప్లాన్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ట్రంప్ కోసం తాను పనిచేస్తే రేపు తన కోసం ట్రంప్ పనిచేస్తాడు, అందుకే ఇంత కష్టపడ్డారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ గెలుపులో మస్క్ పాత్ర గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. అదే సమయంలో ట్రంప్ ను రింగ్ మాస్టర్ ను చేసి మస్క్ ఆడించే గేమ్ గురించి కూడా ప్రపంచం మాట్లాడుకుంటోంది.